హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డ్యాన్స్ పూర్తయిన వెంటనే అపూర్వ, శరచంద్ర ఇద్దరు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డ్యాన్స్ పూర్తయిన వెంటనే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇప్పుడు పేర్లు పెట్టి పిలవలేను కాబట్టి మా అమ్మ నాన్న వచ్చి డ్యాన్స్ చేస్తారు అని చెర్రీ మైక్లో చెప్పడంతో కృష్ణప్రసాద్ మీరా డ్యాన్స్ చేయడానికి రావడంతో శారద కోపంతో రగిలిపోతూ కృష్ణప్రసాద్ వైపుకు చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరికీ గౌరిని చూస్తే గంగకు మంట అన్నట్టు సాంగ్కి డ్యాన్స్ చేస్తాను. కృష్ణప్రసాద్ అయితే శారద మీరాతో కలిసి ఇద్దరితో డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకొని ఉంటాడు. మా అమ్మ మనపైన దాడి చేస్తారు అనుకుంటే వీళ్ళు కూడా డ్యాన్స్ బాగానే చేశారు. మా అమ్మ నాన్నకి పెద్ద క్లాప్స్ అని చెర్రీ చెబుతాడు. తర్వాత వంశ ఇందులో డ్యాన్స్ చేస్తారు అని చెప్పడంతో గోదావరి గట్టుంది రామచిలక సాంగ్ పైన డ్యాన్స్ చేస్తారు. వీళ్ళ డ్యాన్స్ కూడా పూర్తయిపోయింది. చాలా బాగా చేశారు క్లాప్స్ అని చెర్రీ ఇప్పుడు ఎవరు అంటే చెప్తూ ఉంటే ఆ కార్లో అందరూ వెళ్ళి నో చెప్పడమేమా అని బిందు చెబుతుంది. ఇప్పుడు నక్షత్ర మా చెర్రీ అన్నయ్య ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నారు బిందు చెప్పడంతో అలాగే అని చెర్రీ నక్షత్ర ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటే చెర్రీ మాత్రం భూమితో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. నువ్వంటే నా మౌనం అని డ్యాన్స్తో వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నట్లు ఊహించుకుని ఉంటే భూమి ఏమో గగన్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా ఊహించుకుంటూ ఉంటుంది. అలా గగన్ భూమి ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు. సాంగ్ పూర్తి కావడంతో చెర్రీ నక్షత్రాన్ని ముగించేస్తూ ఉంటారు. అలా చెర్రీ నక్షత్ర డ్యాన్స్ పూర్తి కావడం అందరూ డ్యాన్స్ క్లాప్స్ కొడతారు. చూసావా అన్నయ్య, వాళ్ళు మనల్ని ఏడిపించడానికే ఇలా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీ కాదు అన్నయ్య. అవతి వాళ్ళ ఏడుపులో సంతోషాన్ని చేసుకునే వాళ్ళు పోనీలే అని గగన్ అంటాడు. అలా అని మనం పోనీలే అని అనుకోవద్దు అన్నయ్య. అలా పోనీ అంటే అపూర్వ ఇంకో దానికి కొత్త విన్యాసానికి ప్లాన్ చేస్తుంది. టిక్ ఫర్ టాట్ అన్నట్టుగా ఉండాలి. మనం కూడా ఏదో ఒకటి చేయాలి అన్నయ్య. మనం ఒక పని చేద్దాం, మనం కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ని మొదలు పెడదాం. ముందు అమ్మతో డ్యాన్స్ చేద్దాం అని పోనీ అనడం. ఏంటి నువ్వు నా మీద పడ్డావు, నేను డ్యాన్స్ చేయడం ఏంటి వద్దు అని శారద అంటుంది. ఇంటి పెద్దవి నువ్వే కదా అమ్మా, నువ్వు డ్యాన్స్ చేస్తుంటే దద్దరిల్లిపోవాలి కానివ్వమ్మ అని పూర్ణి అంటుంది. నీ కోపం నాకు శాపంగా మారుతుంది ఏంటి? నేను చెయ్యను, మీ అన్నయ్య బాగా డ్యాన్స్ చేస్తాడు కదా, మీ అన్నయ్యతో చేయించు అని శారద అంటుంది. అవును కదా, నేను ఈ విషయమే మర్చిపోయాను అని పూర్ణి అంటే ఆలోచనలు మింగేయడం అంటే ఇదే. మీ అన్నయ్యతో డ్యాన్స్ చేయించు అని శారద అన్నయ్య ప్లీజ్ అన్నయ్య చేయి, అన్నయ్య చేయి అన్నయ్య అని పూర్ణి ఉంటుంది. పోనీలే, వాళ్ళ కోసం కాదు నీ సంతోషం కోసం చేస్తాను అని గగన్ అంటాడు. నా ఆనందం కుళ్ళుకోవటంలోనే ఉంటుంది అన్నయ్య. కోతులు గెంతున్నట్టు కాకుండా నువ్వు ఒక మంచి పాటకి డ్యాన్స్ చేయాలి. వెళ్ళి డ్రెస్ మార్చుకొని రా అన్నయ్య అని పూర్ణి అంటుంది. గగన్ డ్యాన్స్ మార్చుకోవడానికి వెళ్ళటంతో వెంటనే పూర్ణి తీసుకొని హలో హలో హలో, మీరు ఇప్పటి వరకు షోగా ఉన్న డ్యాన్సులు మాత్రమే చూశారు. అసలు డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో మా అన్నయ్య చేస్తారు, అందరూ చూడండి అని చెప్పేసి అన్నయ్య రా అన్నయ్య అని చెప్పడంతో గగన్ డ్యాన్స్ చేయడానికే వస్తాడు. అప్పుడే మెరిసే మెరుపా అని గగన్ డ్యాన్స్ ఇరగదీస్తే అందరూ వాళ్ళ నక్షత్ర గగన్ డ్యాన్స్ చేస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు. మరైతే మురిసిపోతూ చూస్తూ ఉంటే భూమి కూడా సంతోషంతో చూస్తూ ఉంటుంది. అపూర్వ శరత్చంద్ర మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. శారద పూర్ణి చాలా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ మరీ గగన్ డ్యాన్స్ని చూస్తూ ఉంటారు. గగన్ డ్యాన్స్ని చూసి కృష్ణప్రసాద్ క్లాప్స్ కొడుతూ ఉంటే మీరా కృష్ణప్రసాద్ వైపుకు కోపంగా చూస్తూ ఉంటుంది. తర్వాత డ్యాన్స్ పూర్తవ్వడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. భూమి క్లాప్స్ కొట్టబోతూ శరచంద్రని చూసి కొట్టకుండా సైలెంట్ అయిపోతుంది. ఇదంతా భూమిని ట్రాప్ చేయటానికి విడవేస్తున్న ఎత్తుగడ, దీన్ని చెల్లనివ్వకూడదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర మైక్ పట్టుకొని ఇక్కడ డ్యాన్స్ అంటే నాదే అంటూ కొంతమంది విర్రవీగుతున్నారు. అసలు డ్యాన్స్ ఎలా ఉంటుందో మా భూమి చేసి చూపిస్తుంది అని శరత్చంద్ర చెబుతూ ఉంటే భూమి షాకింగ్గా వింటూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి అమ్మ భూమి, డ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో, డ్యాన్స్ కంటెంట్ అంటే ఏంటో నువ్వు చేసి చూపించాలిరా అమ్మరా అని నిజమైన అర్థం ఏంటో డ్యాన్స్కి నువ్వు అందరికీ తెలియజేయాలి. అమ్మ వెళ్ళి డ్యాన్స్ చేయమ్మ అని శరత్చంద్ర మైకుల్లో చెప్పడంతో ఇక భూమి డ్యాన్స్ చేయడానికి వస్తుంది. దాంతో భూమి సూపర్ వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది.
కాసేపు భూమి అదే డ్యాన్స్కి డ్యాన్స్ చేసిన తర్వాత అదే డ్యాన్స్కి గగన్ కూడా డ్యాన్స్ చేస్తాడు. అయితే గగనే చాలా బాగా డ్యాన్స్ చేయడంతో అందరు క్లాప్స్ కొడతారు. సూపర్ అన్నయ్య సూపర్ అని పూర్ణి చాలా చాలా సంతోషపడుతూ ఉంటే శారద కూడా సంతోషపడుతూ ఉంటాయి. అయితే అపూర్వ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. శరత్చంద్రకైతే ఇంకా కోపం కట్టలు తెంచుకొని వస్తూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర మళ్ళీ మైకు పట్టుకొని ఇలాంటి డ్యాన్స్కి అయితే ఎవరికైనా పోటీ ఇవ్వగలరు, డ్యాన్స్ చేయగలరు. కానీ ఇప్పుడు నా భూమి వేయబోయే డ్యాన్స్తో నువ్వు పోటీ పడు, అప్పుడు నీకు డ్యాన్స్ అని నేను ఒప్పుకుంటాను అని శరత్చంద్ర అంటాడు. ఓకే కమాన్ కానివ్వు అని గగన్ చేయి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే సింగరా సింగరా అన్న సాంగ్కి ప్లే చేస్తూ ఉండటంతో భూమి ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే గగన్ ఆ సాంగ్కి డ్యాన్స్ చేయలేకపోయి భూమి చేస్తున్న డ్యాన్స్ని చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఆ సాంగ్కి భూమి డ్యాన్స్ కంటిన్యూ చేయడంతో గగన్ ఏమో డ్యాన్స్లోనే మధ్యలో ఆపేయడం ఆపేయడం చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. భూమి ఆ డ్యాన్స్ అంత బాగా చేస్తూ ఉండటంతో గగన్ కళ్ళార్పకుండా తదేకంగా భూమి డ్యాన్స్ని చూస్తూ భూమిని చూసుకుంటూ మురిసిపోతాడు. తర్వాత అపూర్వ రౌడీలను పిలిపించేసి భూమి ప్రాణాలు తీయాలి అని పూర్ణి ఫోటోని ఫోన్లో చూపించేస్తూ ఉంటారు. అలాగే మేడం పార్కింగ్ దగ్గర పంపించండి ఆ రౌడీలు చెప్తూ ఉంటారు. ఆ ప్లాన్ ప్రకారమే వచ్చేసి కావాల్సిన వస్తువులు ఆ కార్లోనే ఉన్నాయి అని చెప్పేసి వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో భూమి పార్కింగ్ దగ్గరికి వస్తుంది. అయితే గగన్ చాలా బాధపడుతూ రేపటి ఎపిసోడ్లో కూర్చొని ఉంటాడు. అప్పుడే పార్కింగ్ దగ్గర కార్లో ఉన్న వస్తువుల్ని తీసుకుంటున్న భూమి దగ్గరికి రౌడీలు వచ్చేస్తారు. రౌడీలు భూమిని బలవంతంగా నోరు మూసేసి నాన్న నాన్న అనే భూమి పిలుస్తూ ఉంటుంది. అయితే ఎవరు కూడా అక్కడ లేకపోవటంతో చాలా బలవంతంగా భూమిని ఆ రౌడీలు లాక్క వెళ్తూ ఉంటారు. గగన్ కూర్చున్న కారు దగ్గర నుండే పక్క నుంచే భూమిని లాక్క వెళ్తూ ఉంటారు. అయితే గగన్ కళ్ళు మూసుకొని చాలా చాలా తీవ్ర అవమానంతో బాధపడుతూ ఉండటం వల్ల భూమిని రౌడీలు తీసుకువెళ్తున్నా కూడా ఏది కూడా గమనించుకోడు. మరి భూమిని గగన్ ఏ విధంగా కాపాడుతాడని